ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనము. ఈ అంజూరపు చెట్టున పండు వెదకవచ్చుచున్నాను, గాని ఏమీయూ దొరకలేదు, దీనిని నరికివేయము. I come seeking fruit on this fig tree and find none, cut it down. అంజూరపు చెట్టును మనిషికి సాదృశ్యముగా తీసుకునినట్లయితే యేసయ్య గారు నీలో ఫలములను వెదక చూచినప్పుడు నీలో ఫలాలు లేకపోతే నిన్ను గురించి తోటమాలికి నిన్ను తోట నుండి వేరుపరచి నరికి అగ్నికి వెయ్యమని ఇక్కడ చెప్పసాగారు. అవును, పైకి ఆ అంజూరపు చెట్టు వలె నిగనిగలాడుతూ పచ్చగా గుబురుగా ఏపుగా పెరిగినట్లు కనిపించి ఏమీ ఫలాలు దానికి లేనట్లుగా నీవు కూడా సమాజంలో సంఘంలో ఒక మూల కంబముగా తెల్లని వస్త్రములు ధరించి గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ వాయిద్యములు వాయిస్తూ గానాలు ఆలపిస్తూ పెద్ద విశ్వాసిగా భక్తిపరుడవుగా కనిపిస్తూ నీలో ఏ ఒక్క ఆత్మఫలము కలిగి ఉండక తండ్రి అయిన దేవుడు నిన్ను గూర్చి తన కుమారుడైన యేసయ్య గారిని ప్రశ్నించినప్పుడు నీ స్థితి ఏమిటో ఆలోచించు. తండ్రి అయిన దేవునితో తన కుమారుడైన యేసయ్య గారు ఇంకా నీకొక సంవత్సరమును దయచేయమని, ఈ సంవత్సరంలో దేవుడు నీ మనసును మార్చి నీలో ఫలములు వస్తాయనే ఆశతో ఈ ఒక్క సంవత్సరం గడువు ఇయ్యమని పరలోకపు తండ్రిని వేడుకుంటున్నారు. మరి నీకు ప్రతి సంవత్సరం నీ నుండి దేవుడు ఆశిస్తున్నది నీవు కనుపరుస్తున్నావా? గడిచిన ఇన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఎంతో సమయాన్ని ఇచ్చారు. అయినా నీవు మారకపోతే ఎలా? నీలో ఫలింపు లేకపోతే ఎలా? ఇలా ఎన్ని సంవత్సరాలు దేవునికి దూరంగా దేవునికి విరుద్ధంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావు? ఈ సంవత్సరం దేవుడు నీకు ఒక చక్కని అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని ఉగ్రతకు గురి అవ్వకుండా ఆయనలో అంటుకట్టి ఫలించుదాం. ఆయనకు వేరుగా ఉండి మనమేమి చేయలేము. దేవునిలో నిత్యము ఫలించడి వారముగా ఉందుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభువా, ప్రతి సంవత్సరము మీరిస్తున్న అవకాశాలను బట్టి వందనాలు. మేము సద్వినియోగం చేసుకోకుండా అదే స్థితిలో కనుకుంటే మమ్మల్ని దయతో క్షమించండి అయ్యా. ఇక నుంచైనా మా మనసులను మార్చుకొని విశ్వాస జీవితంలో కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థన అవసరత కొన్ని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను సమస్త మెరిగిన దేవుడిగా నైనా సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చి నిండైన ఆశీర్వాదాలు దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.